బాలీవుడ్ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ త్రిషాల వివాదం నెట్టింట వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తమిళనాట దీనిపై పెద్ద రచ్చే జరుగుతుంది. విజయ్ అభిమానుల్లో కొంతమంది త్రిషాకు సపోర్ట్ చేస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం తను ఇంతకు ముందు ఎంతో మందితో లవ్ లో ఉందని శింబు రానా వంటి తదితరులు ఫోటోలని పోస్ట్ చేస్తూ కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా త్రిషా విజయ్ వివాదంపై పరోక్షంగా స్పందించి అడ్డంగా బుక్ అయ్యాడు డైరెక్టర్ యాక్టర్ పార్థిబన్. ఆ తర్వాత భారీ స్థాయిలో ట్రోలింగ్ తో పాటు త్రిషా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో చేసిన తప్పుకు ఫీల్ అయ్యారు. త్రిషాకు సారీ కూడా చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది. ఎందుకంటే కోలీవుడ్ నుంచి ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్ కు చేరుకుంది. విజయ్ త్రిషా వివాదంపై బాలీవుడ్ డైరెక్టర్ అయిన విక్రమ్ భట్ తాజాగా సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఇటీవల విజయ్ త్రిషాలపై వివాదం నెట్టింట వైరల్ అవుతున్న వేళ త్రిషాతో కలిసి విజయ్ చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొనడం మనందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచే వీరిద్దరిపై నెట్టింట ప్రచారం జోరందుకుంది. సినీ తారలకు సంబంధించి వారు నటించిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలని, వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. అంతేకాకుండా విజయ్ త్రిషాల గురించి ఆసక్తికరంగా స్పందించారు. విజయ్ త్రిషాల వ్యక్తిగత జీవితాల గురించి చాలా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నిజమో కాదో నాకు తెలీదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. వారిద్దరూ ఎంతో హుందాగా ఉంటూ ఉన్నారు. వారు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్ళను ఎంతో మంది జడ్జ్ చేస్తూ ఉన్నారు. వారి గురించి మాట్లాడే వాళ్ళంతా ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనవి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాత్రం మనవి కాదు అంటూ విక్రమ్ భట్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కొంతమంది విక్రమ్ భట్ ని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఏమీ తెలియకుండా మీరు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు అంటూ చురకలంటేస్తూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అతనికి పెళ్ళైన ఒక స్త్రీ, జరుగుతున్న దాని తీవ్రతను గ్రహించే వయసులో ఉన్న 2 పిల్లలున్నారు. నచ్చిన వివాహం చేసుకున్న తన భాగస్వామికి తగిన పరిహారం ఇచ్చిన తరువాత పురుషులకు బయటకు వచ్చే హక్కుంది. కానీ అలా చేయకుండా వారి భావాలను లెక్క చేయకుండా వ్యవహరించడం నాకు నచ్చలేదు. నేను విజయ్ త్రిషాలని ఆరాధించే వ్యక్తినే, కానీ ఈ విషయంలో మాత్రం వారిని సమర్థించలేను అంటూ ఓ నెటిజన్ పెట్టిన కౌంటర్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.